Subscribe to Color Frame. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో శనివారం తొలి డబుల్ హెడర్ మ్యాచ్లు జరగనున్నాయి. మధ్యాహ్నం ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ తలపడగా ఈవినింగ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో సాయంత్రం 8 గంటలకు సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతుంది. గత సీజన్లో ఈ రెండు జట్లు తీవ్రంగా నిరాశపరిచాయి. కోల్కతా నైట్ రైడర్స్ పర్వాలేదనిపించుకున్నప్పటికీ సన్ రైజర్స్ హైదరాబాద్ చిట్ట చివరన నిలిచింది. లీగ్స్ దశలో ఆడిన 14 మ్యాచ్లలో 4 మాత్రమే గెలిచింది. కోల్కతా ఆడిన 8 6 మ్యాచ్ల్లో విజేతగా నిలిచింది. అయితే ఈ ఏడాది ఆ పరిస్థితిలో పునరావృతం కాకపోవచ్చు. ఎందుకంటే చెరో జట్టులో ఆస్ట్రేలియన్ స్టార్ ప్లేయర్లను చేర్చుకున్నారు. కోల్కతా నైట్ రైడర్స్ మిచెల్ స్టార్క్ను 24.75 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. స్టార్క్ 9 ఏళ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్లోకి వస్తుండటంతో కేకేఆర్ అభిమానులు టైటిల్పై ఆశలు పెంచుకున్నారు. ఈసారి కోల్కతా తరపున రింకు సింగ్ మెరుపులు చూడొచ్చు. ఇటీవల జరిగిన టీ20 మ్యాచ్లో రింకు సిక్సర్ల వర్షం కురిపించాడు. ఇక ఐపీఎల్లో రింకు బ్యాట్కు పని చెప్తే బౌలర్లకు చిక్కులు తప్పవు. మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ కంబ్యాక్ ఇచ్చాడు. గత ఏడాది గాయం కారణంగా ఐపీఎల్ కు శ్రేయాస్ దూరం కాగా కేకేఆర్ కు నితేష్ రాణా కెప్టెన్సీ బాధ్యత తీసుకున్నాడు. శ్రేయాస్ రావడం జట్టుకు కలిసి వచ్చే అంశం. సన్ రైజర్స్ హైదరాబాద్ ప్యాట్ కమిన్స్ ను 20.25 కోట్లకు కొనుగోలు చేసింది. కమిన్స్ గత ఏడాది జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాను ఛాంపియన్ గా నిలబెట్టాడు. దీంతో కమిన్స్ పై జట్టు ఓనర్ కావ్య మారన్ భారీగా ఆశలు పెట్టుకుంది. కమిన్స్ కు పూర్తి స్వేచ్ఛనిచ్చి కప్పు కొట్టాలని ఫ్రాంచైజీ భావిస్తోంది. ఇంకా జట్టులో భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ వంటి టీ20 స్పెషలిస్ట్ ప్లేయర్లు జట్టులో ఉండటంతో హైదరాబాద్ జట్టు బలంగా కనిపిస్తోంది. అలాగే ప్రపంచ కప్ హీరో ట్రావిస్ హెడ్, ఐడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ బ్యాటింగ్ బాధ్యత తీసుకోనున్నారు. వీళ్లంతా కలిసికట్టుగా ఏకమే ఆడితే విజయం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. అయితే వనిందు హసరంగా తొలి 3 మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవడం కాస్త ఎఫెక్ట్ పడొచ్చు. కాగా ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు ఇప్పటి వరకు 25 సార్లు తలపడగా ఎస్ఆర్హెచ్ పై చేయిగా సాధించింది. ఎస్ఆర్హెచ్ 16 మ్యాచ్లు గెలవగా కోల్కతా 9 విజయాలు దక్కించుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.